హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు మనం చర్చించుకోబోతున్న అంశం ఏమిటంటే ఆన్లైన్లో మనము పీసీఐ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనము ఆంధ్ర వాళ్ళకి గుంటూరుకి వెళ్ళాలి, అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ వెళ్ళాలి కదా. అలా అంత దూరం వెళ్లకుండా మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ దగ్గర షాప్ నుంచి కానీ మీ ల్యాప్టాప్ దగ్గర నుంచి కానీ ఏ విధంగా చేయాలా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళే కాకుండా 5 ఇయర్స్ తర్వాత రెన్యువల్ చేసుకుంటారు కదా, ఆ రెన్యువల్ కూడా మనము ఆన్లైన్లోనే చేసుకోవచ్చు అనమాట. సో అది ఏ విధంగా చేయొచ్చు, ఆ డాక్యుమెంట్స్ ఏమేమి మనం సబ్మిట్ చేయాలా అనేది పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనము పీసీఐకి ఏ విధంగా అప్లై చేయాలి, అంటే ఫస్ట్ టైం పీసీఐ చేసేప్పుడు మనము ఏ విధంగా అప్లై చేయాలి అన్న విషయం మీద ఫస్ట్ చర్చించుకుందాం. ఫస్ట్ మనము ఒక సైట్లోకి వెళ్ళాలన్నమాట. మన గవర్నమెంట్ సైట్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్ .gov.in అనే సైట్లోకి మనం వెళ్ళాలన్నమాట. దీనికి సంబంధించిన లింకులు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఈ సైట్ని ఓపెన్ చేయండి. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇది సైట్ అన్నమాట, మన ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ యొక్క సైట్ అన్నమాట. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఆన్లైన్ సర్వీసెస్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ కాబట్టి ఫస్ట్ మనము ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనము డి ఫార్మసీ తర్వాత అయినా, బి ఫార్మసీ తర్వాత అయినా, ఫార్మ్ డి తర్వాత అయినా ఇది చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బి ఫార్మసీకి సెలెక్ట్ చేసుకొని చూపిస్తున్నాను అనమాట. ఇది జస్ట్ చూపించడం కోసమే, తర్వాత మీకు ఏ ఆప్షన్ కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి బి ఫార్మసీ రిజిస్ట్రేషన్ అనమాట ఇది. సో చెక్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు అప్లోడ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బి ఫార్మసీ, క్లిక్ హియర్. ఈ విధంగా అనమాట. డాక్యుమెంట్స్ను మనం చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట ఏ ఏ డాక్యుమెంట్స్ మనము చేయాలి అనేది. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ మీకు ఒక స్టెప్ వస్తుంది. దీని తర్వాత మీరు ఫస్ట్ ఇది మీ అన్ని డెస్క్టాప్ మీదకి తెచ్చుకోవాలన్నమాట. ఈ సర్టిఫికేట్స్ అన్ని ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, డి ఫార్మసీ సర్టిఫికేట్ లేదా బి ఫార్మసీ సర్టిఫికేట్, బోర్డు ఏది ఇష్యూ చేసింటే మీకు అదనమాట. అంటే మనం బి ఫార్మసీ సెలెక్ట్ చేసుకున్నాం కదా, దాని ప్రకారం వాళ్ళది డి ఫార్మసీ ఉంటే డి ఫార్మసీ కూడా పెట్టచ్చు, బి ఫార్మ్ ఉంటే బి ఫార్మ్ది. అలాగే రెసిడెన్షియల్ ప్రూఫ్ అనమాట, ఎలక్షన్ ఐడి కానీ, ఆధార్ కార్డ్ కానీ, అలాగే బ్యాంక్ అకౌంట్, ఇలా మీకు రెసిడెన్షియల్ ప్రూఫ్ ఒకటి పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఆధార్ పెట్టచ్చు ఈజీగా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ఎంప్లాయ్ అనమాట. అంటే మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన డ్రగ్ లైసెన్స్ కానీ, కాలేజ్ కానీ, ఇండస్ట్రీ కానీ మీరు అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మ్యాక్సిమం చేయకపోతేనే మంచిదన్నమాట, ఎంప్లాయ్మెంట్ మనకు లేదన్నట్లు చెప్పి. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనమాట, కలర్ ఫోటో మనం పెట్టాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీ సిగ్నేచర్ స్కాన్ చేసి పెట్టాలన్నమాట. అదేవిధంగా మనము ఒక డీడీ కూడా కట్టాల్సి ఉంటుందన్నమాట, దీనికి సంబంధించిన పేమెంట్ కోసం. అదేవిధంగా ఇది వచ్చేసి ఎన్వలప్ కవర్ అనమాట. ఎన్వలప్ కవర్ సైజ్ అనమాట 14x10 సైజులో ఉన్నటువంటి ఒక బ్రౌన్ ఎన్వలప్ కవర్ తీసుకొని దానిపైన 40 రూపీస్ స్టాంపు మీరు స్టిచ్ చేసి పెట్టాలన్నమాట. అందులో కూడా మీరు మీ అడ్రస్ రాయాలన్నమాట, మీ ప్రజెంట్ అడ్రస్ అందు మీద రాయాలంట. ఇది ఎందుకంటే నెక్స్ట్ మనం సర్టిఫికేట్ మనం ఇంటికి పంపించడానికి ఈ ప్రాసెస్ అనమాట. ఇది డాక్యుమెంట్స్ అనమాట. నెక్స్ట్ మనము సైట్కి వెళ్ళిపోదాం. డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ మనము సైట్కి ఏ విధంగా వెళ్ళాలంటే ఇక్కడ చూడండి, ఐ అగ్రీ దట్ అని ప్రెస్ చేయాలన్నమాట. నెక్స్ట్ ప్రొసీడ్ టు ఆన్లైన్ అని ప్రెస్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఈ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది చూసారా, ఈ ఇమేజెస్, ఈ ఆధార్ కార్డ్ నెంబరు నెక్స్ట్ మీరు అక్కడ అప్లై చేసిన తర్వాత, అంటే ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు మీరు ఇవి ఆటోమేటిక్గా ఫిల్ అవుతుందన్నమాట. ఇక్కడ మీ నేమ్ టైప్ చేయాలి ఈ విధంగా, జనరేట్ చేసేసి నెక్స్ట్ మన మెయిల్ ఐడి అనమాట. ఇక్కడ మెయిల్ ఐడి ఇంపార్టెంట్ అనమాట. ప్రజెంట్ మీరు ఏ మెయిల్ అయితే యూజ్ చేస్తున్నారో అదే మెయిల్ ఐడి మీరు ఇక్కడ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ మీకు మెయిల్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మిస్టేక్స్ లేకుండా, ఎలాంటి కరెక్షన్ లేకుండా ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ బ్లడ్ గ్రూపు,
సో చూసారా, నేను ఆల్రెడీ చేసుకున్నా కాబట్టి ఇది దీనికి తెలిసిపోయింది చూడు, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. సో ఇది వద్దనమాట. ఊరికే ఎగ్జాంపుల్కు కొంచెం రాంగ్ ఇద్దాం. ఓకే, చూసారా, ఏమన్నా మనం రాంగ్ ఇచ్చినా దానికి తెలిసిపోతుంది. సో ఇదంతా ఆన్లైన్ కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తగా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. చూసారా, మీ 10th క్లాస్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందో అదే మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీ ఫాదర్ నేమ్ రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీ బర్త్ ప్లేస్ రాయాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మీ నెంబర్ అనమాట. ఎగ్జాక్ట్లీ మీ నెంబర్ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ నెంబర్కి మీకు అలర్ట్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరిగింది, ఎంతవరకు వచ్చింది అనేది ఈ నెంబర్తో మీరు కాంటాక్ట్ అయ్యి చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది పర్ఫెక్ట్ నెంబర్ మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ నొక్కేయాలన్నమాట. అప్పుడు మీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ అయినట్లు. నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇక్కడ మీ మెయిల్కు వాళ్ళు రిప్లై ఇస్తారనమాట. ఒక మెయిల్ అనేది మీకు జనరేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సేమ్ మీరు ఇక్కడ ఏ మెయిల్ అయితే ఇచ్చారో అదే మెయిల్కి వస్తుంది అనమాట. ఏ విధంగా వస్తుంది అంటే మీకు చూపిస్తాను చూడు, ఈ విధంగా. డియర్ కోటపాటి రాధాకృష్ణ, యువర్ రిక్వెస్ట్ ఫర్ రెన్యువల్ హ్యాస్ బిన్ అప్రూవ్డ్. యాక్చువల్గా ఇది నేను లాస్ట్ మంత్ ఇండియా వచ్చినప్పుడు నేను దీనికి రెన్యువల్కి అప్లై చేశాను అనమాట. సో అప్పటి మెయిల్ ఇది అనమాట. సో మీరు ఫస్ట్ టైం చేసుకున్నారు కాబట్టి మీకు ఇక్కడ వస్తుంది అనమాట. మీ రిజిస్ట్రేషన్, యువర్ రిక్వెస్ట్ ఫర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బిన్ అప్రూవ్డ్ బై రిజిస్ట్రార్ అని మీకు ఒక మెయిల్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా. అప్పుడు తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్ డాక్యుమెంట్స్ అనమాట. ఇక్కడ వాళ్ళే ఇక్కడ క్లిక్ హియర్ అనే ఒకటి మీకు ఇస్తారనమాట. అందులోంచి వెళ్ళి మీరు మీ డాక్యుమెంట్స్ అన్ని చేయాల్సి ఉంటుందన్నమాట. పైన మనం ఇక్కడ చర్చించుకున్నాం కదా, ఈ డాక్యుమెంట్స్ స్కానర్డ్ కాపీస్ అన్ని మీరు అక్కడ పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఈ స్కానర్డ్ కాపీస్ అన్ని పెట్టిన తర్వాత వాళ్ళు మీకు మళ్ళీ మెయిల్ సేమ్ ఈ విధంగానే వాళ్ళు ఒక మెయిల్ మీకు పంపిస్తారనమాట. ఆ మెయిల్ ఏంటంటే డేట్ ఇస్తారనమాట, వెరిఫికేషన్ డేట్ ఇస్తారు అందులో. సో మీరు పలానా రోజులు వచ్చి మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని తీసుకొచ్చి మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంది అని మీకు ఒక మెయిల్ వస్తుందన్నమాట. అప్పుడు మీరు ఆ డేట్లోకి వెళ్ళి మీరు మీ సర్టిఫికెట్స్ అన్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది మీరు ఏ సర్టిఫికెట్స్ ఇక్కడ డాక్యుమెంట్లో మనం చెప్పుకున్నట్లు ఏ సర్టిఫికెట్స్ అయితే మీరు ప్రొడ్యూస్ చేశారో అవన్నీ మీరు ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే తీసుకెళ్లిన సర్టిఫికెట్ మీద వెరిఫికేషన్ వాళ్ళు బ్యాక్ సైడ్ వాళ్ళ సీల్ కూడా వేస్తారనమాట. ఏపీ ఫార్మసీ కౌన్సిల్ అని చెప్పి మీకు బ్యాక్ సైడ్ సీల్ కూడా వేస్తారనమాట. సో ఒరిజినల్స్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ డేట్కి వెళ్తారో ఆ తర్వాత ఆ డేట్ నుంచి 1 month లోపల మీకు పోస్ట్ ద్వారా మీ సర్టిఫికెట్ వచ్చేస్తుంది అనమాట. డీడీ కూడా మీరు అక్కడ పే చేయాల్సి ఉంటుంది ముందుగానే. సో ఈ డీడీ విషయాలు మీకు ఇది ఎంత ఉందో పక్కగా తెలియదు, ఎందుకంటే అది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. లాస్ట్ మంత్ ఇంత, ఈ మంత్ ఇంత. నేను కట్టినప్పుడు అంటే నాది రెన్యువల్ కట్టినప్పుడు జస్ట్ 150 రూపీస్ ఉండింది. ఇది కూడా మీకు లోయర్ ప్రైస్లోనే ఉంటుంది. సో ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళ కోసం. ఇంతవరకు మనము ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునే దానికోసం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి రెన్యువల్కి ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ టైం చేసుకున్న తర్వాత 5 years తర్వాత మళ్ళీ మీరు దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో రెన్యువల్కు ఏ డాక్యుమెంట్స్ కావాలి అని మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఒరిజినల్ రెన్యువల్ పాస్బుక్, మీకు పాస్బుక్ ఇస్తారు కదా, ఆల్ పేజెస్ ఉండేది అది ఇవ్వాలన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి ఒరిజినల్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికెట్ ఫ్రంట్ అండ్ బ్యాక్, ఆ సర్టిఫికెట్ కూడా మీకు కంపల్సరీగా కావాలన్నమాట. అదేవిధంగా ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికెట్ కూడా కావాలి. అదేవిధంగా ఆధార్ కార్డు, మన రెసిడెన్షియల్ ప్రూఫ్ ఒకటి కావాలి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్, అదే మనం ఎక్కడైనా జాబ్ చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి అడ్రస్ కూడా మనము ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అదేవిధంగా సిగ్నేచర్. ఇది వచ్చేసి పూర్తిగా రెన్యువల్ రిజిస్టర్స్ కోసం మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్ అనమాట. నెక్స్ట్ మనము చూసుకున్నట్లయితే ఏ విధంగా అప్లై చేయాలి, ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఐ అగ్రీ దట్ అని క్లిక్ చేసేసి ఇక్కడ ఐఎమ్ లివింగ్ ఇన్ ఇండియా అని మనం ఎస్ ప్రెస్ చేసి ప్రొసీడ్ టు ఆన్లైన్లోకి వెళ్ళామంటే ఈ విధంగా మనకు ఫామ్ వస్తుంది అనమాట. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి ఇస్తారనమాట. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే మీ సర్టిఫికేట్ మీద ఉంటుంది, అది మీ పీసీఏ సర్టిఫికేట్ మీద ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఇక్కడ చేయాల్సి ఉంటుందన్నమాట.
ఎగ్జాంపుల్కు నేను అట్లా వేసాను. ఆ తర్వాత ఇక్కడ మీ నేమ్ రాసేయండి. ఇక్కడ మీ మెయిల్ ఐడి ముందు చెప్పుకున్న విధంగా ఇక్కడ మీకు మెయిల్ ఐడి చేసేసి ఇక్కడ బీఫామ్ క్వాలిఫికేషన్ వచ్చేసి రాసేసి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఇక్కడ యాజ్ పర్ 10th క్లాస్లో మీరు ఏదైతే ఇచ్చింటారో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. అదేవిధంగా ఇది వచ్చేసి మొబైల్ నెంబర్ మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోడ్ నెంబర్ టైప్ చేసి రిజిస్టర్ అని ప్రెస్ చేస్తే మీరు అప్లై చేసినట్లు అనమాట. మీ అప్లికేషన్ ఫామ్ను రిజిస్టర్ చేసుకున్నట్లు. అదేవిధంగా మీరు ఇక్కడైతే ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చింటారో సేమ్ మనం ముందు చెప్పుకునే విధంగా అక్కడికి మీకు ఈ విధంగా మీకు మెయిల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. యువర్ రిక్వెస్ట్ ఫర్ రెన్యువల్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై రిజిస్టర్ అని రావడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చిన తర్వాత మీకు రెన్యువల్ సర్టిఫికేట్ అనేది వస్తుందన్నమాట. ఇది రెన్యువల్కి మనము ఏ విధంగా అప్లై చేయాలి అన్న దానిపైన పూర్తి స్థాయి వివరాలు అనమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సందేహాలు ఉన్నా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.